హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము వేడివేడిగా మసాలా పకోడీ ఈ రైనీ సీజన్లో ఇదిగో క్రిస్పీగా ఎంతో ఈజీగా అయిపోయే మసాలా పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. మసాలా పకోడా తయారు చేసుకోవడానికి ముందుగా మనము శనగపిండిని బాగా జల్లించి పక్కన పెట్టుకోవాలి. ఈ శనగపిండిలోకి మనము డాల్డాని వేసుకుందాము. డాల్డాని మరిగించుకోవాలి. ఈ శనగపిండిలోకి మనము 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాము, రుచికి సరిపడినంత. డాల్డా వేసుకుంటే పకోడా అనేది క్రిస్పీగా కరకరలాడుతా బాగుంటాయండి. అందుకని మనము డాల్డా వేసుకుంటాము. ఈ డాల్డా కరిగిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనము శనగపిండిలో పోసుకుందాము. ఇప్పుడు ఈ మసాలా పకోడీకి మనం పెద్ద ఆనియన్స్ ఒక 5 తీసుకుందామండి. బాగా పొడవుగా కోసుకోవాలి. చిల్లీస్ మనము ఆనియన్స్ అనేవి ఇలా పొడవుగా సన్నగా తరుక్కోవాలి. మిర్చి కూడా ఇలా మనం సగానికి ఘాటు పెట్టుకొని 2 చీలికలుగా కోసి పక్కన పెట్టుకోవాలి. మిర్చి అనేది కొంచెం స్పైసీ కోసం వేసుకుంటామండి. ఇదిగోండి పచ్చిమిరకాయలు ఇంకా ఆనియన్స్ ఇలా కోసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ శనగపిండిలోకి మనము కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాము. ఇంకా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకుందాము. మసాలా పకోడా కదండి, అందుకని మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మసాలా ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుందాం. ఈ మిశ్రమాన్ని మనము బాగా కలుపుకోవాలండి. వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోకూడదు. ఇది గట్టి పకోడీ, మసాలా పకోడీ కాబట్టి గట్టిగా క్రిస్పీగా ఉంటుంది. ఇలా కలుపుకోవాలి. మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం తగినన్ని నీళ్లు లైట్గా పోసుకోవాలండి. కొంచెం పిండి మెత్తబడడానికి. వాటర్ అనేది ఎక్కువ పోసుకోకూడదు. స్టవ్ మీద బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు మనము పకోడాని వేసుకుందాం బాండీలో. వెంటనే కలబెట్టకూడదండి. కొంచెం సేపు ఆగాక అప్పుడు కలబెట్టాలి.
బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీగా అయిపోయే మసాలా పకోడా రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.